కొండాపూర్ 8వ బెటాలియన్లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హాజరయ్యారు. కారుణ్య నియామకాల కింద 800 మందికి నియామక పత్రాలు అందజేశారు. గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయన్నారు. వాటన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 14.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. 2009 నుండి 2014 వరకు इंडोर टॉपर बी संकीर्तना स्कोर 95 पॉइंट स्टडी सर ఇది సంస్థ ప్రజల సంస్థ. ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూ లోపల వివిధ రకాలుగా ప్రమాదాల్లో మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల పేరు మీద దాదాపు 800 మంది పైన రిక్రూట్మెంట్ చేయడం జరుగుతోంది. ఇది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగా ఈరోజు కొంతమందికి అపాయింట్మెంట్, ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. ఈరోజు ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యంలో నెంబర్ 1 సంస్థగా ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో కరోనా కావచ్చు, లేదా సమ్మె సందర్భంగా ఇతరత్ర కారణాల వల్ల ఆర్టీసీకి సంబంధించి కొద్ది సమస్యలు ఏర్పడ్డా వాటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకొని, అదేవిధంగా నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా దాదాపు ఇప్పటికే 14